శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 10వదైన సౌప్తిక పర్వంలో 11 అధ్యాయాలు పూర్తి చేసి 12వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్తుత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. సకదాచిత్ సముద్రాంతే వసన్ ద్వారవతీమను ఏకం సమాగమ్య మామువాచ సన్నివా. ఆ అశ్వత్థామ ఒకసారి ద్వారవతిలో సముద్ర తీరంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు తాను ఒంటరిగా వచ్చి నవ్వుతూ నాతో అన్నాడు, యత్తదుగ్రంథపః కృష్ణ చరణ్ సత్య పరాక్రమ అగస్త్యాద్ భారతాచార్య ప్రచపజ్యత మే పితా. అస్త్రం బ్రహ్మశిరో నామ దేవ గంధర్వ పూజితం తదజ్యమై దాశార్కాయ తాపితరి మే తథా అస్మత్తదుపాదాయ దివ్యమస్త్రయదూత్తమా మమాచ్ఛస్త్రం ప్రయచ్చత్వం చక్రం రిపుహణం. హరే కృష్ణ. నా తండ్రి ఉగ్ర తపస్సు చేసి అగస్త్యుని ద్వారా బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని పొందాడు. దేవతలు, గంధర్వులు దాన్ని పూజిస్తారు. మా తండ్రి దగ్గర ఉన్నట్లు అది ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది. ఓ యథోత్తమ కృష్ణ, నా ద్వారా ఆ దివ్యాస్త్రాన్ని పొంది రణభూమిలో, అంటే ఆ అస్త్రం నీకు ఇస్తాను, నువ్వు నాకు చక్రాన్ని ఇవ్వవయ్యా అని అడిగాడు. స రాజన్ ప్రియమాణేన మయాప్యుక్త కృతాంజలి యాచమాన ప్రయత్నేన మత్తోస్త్రం భరతర్షభ. అప్పుడు నేను అశ్వత్థామతో ప్రసన్నంగా ఇలా అన్నా, దేవదానవ గంధర్వ మనుష్య పతకోరగ స న సమా మమ వీర్యస్య శతాంశేనాపి పండిత. దేవతలు, దానవులు, గంధర్వులు, మనుషులు, పక్షులు, నాగులు వీళ్ళంతా కలిసినా కూడా నా పరాక్రమంలో 100వ వంతుతో కూడా సమానం కాదు. ఇదం ధనురియం శక్తి ఇదం చక్రం ఇయం గదా యజదిచ్చసి చేదస్త్రం మత్త తదామితి. ఇది ధనస్సు, ఇది శక్తి, ఇది చక్రం, ఇది గద. నా నుండి వీటిలో నీకేం కావాలో అది కోరుకో, అది నీకు ఇస్తాను అన్నా. యచ్చక్నోషి సముజ్జంతం ప్రయోక్తుమపి వారణే తద్గృహాణ వినాస్త్రేనాయన్మే దాతుమభీప్సతి. దేన్ని ఎత్తగలవో దాన్ని నువ్వు కోరుకో. ససునాభం సహస్రారం వజ్రనాభమయస్మయం వవ్రే చక్రం మహాభాగమత్త స్పర్ధన్మయాస. అప్పుడు అతను నా చక్రాన్ని కోరుకున్నాడు. మళ్ళీ అది కేంద్ర స్థానంలో బాగా వజ్రాలు పొదిగిన చక్రం, 1000 అరలు ఉన్న చక్రం అది. గ్రహాణ చక్రం ఇచ్చుక్త మయాతు తదనంతరం
జగ్రాహోత్పత్య సహసా చక్రం సవ్యేన పాణిన. తీసుకో అన్నా నేను. ఎగిరి పడ్డాడు ఒక్కసారి. ఎడమ చేత్తో పట్టుకున్నాడు ఆ చక్రాన్ని. నైనమసకత్ స్థాన సంచాలయితుమప్యుత అధైన దక్షిణేనాపి గృహీతోపచక్రమే. కానీ దాన్ని మాత్రం కదిలించలేకపోయాడు. ఆ తర్వాత కుడి చేత్తో దాన్ని తీసుకునే ప్రయత్నం చేశాడు. సర్వయత్న బలేనాపి గృహ్ణాన్నేవమిదం తత సర్వబలేనాపి ఏదైనం నశాక ఉజ్జంతుం వా చాలయంతు ద్రౌణి పరమదుర్మణ కృత్వా యత్నం పరిశ్రాంత సన్యవర్తత భారత. ఎంత తన పూర్తి శక్తి ఉపయోగించినా దాన్ని ఎత్తలేకపోయాడు. ఆ తర్వాత అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. ప్రయత్నించి అలసిపోయినందువల్ల ఆ ప్రయత్నం నుండి వెనుదిరిగాడు. నివృత్త మనసం తస్మాత్ అభిప్రాయాత్ విచేతసం అహమామంత్రియ సంవిఘ్నం అశ్వత్థామానమబ్రు. ఇక అచేతనుడై ఉన్న అశ్వత్థామను పిలిచి నేను అతనితో అన్నాను, యహ సదైవ మనుష్యేషు ప్రమాణం పరమంగత కాండీవ ధన్వా శ్వేతాశ్వ కపి ప్రవరకేతన యహ సాక్షాత్ దేవదేవేశం సిద్ధికంఠ ఉమాపతిం ద్వంద్వయుద్ధే పరాజిష్ణు తోషయామాస శంకరం యస్మాత్ ప్రియతరో నాస్తి మమాన్య పురుషో భువి నాదేయమస్య మే కించిత్ అభిదారా సుతాస్తథ తేనాపి సుహృదా బ్రహ్మన్ పార్థేనా క్లిష్టకర్మణ నోక్త పూర్వమిదం వాక్యం యత్వం మామభిభాషసే. బ్రాహ్మణుడా, అర్జునుడే మానవుల్లో పరమ ప్రమాణం. గాంధీవ ధానుష్కుడు, శ్వేతవాహనుడు, కపికేతనుడు, సాక్షాత్తు దేవదేవుడైన శివుణ్ణి ద్వంద్వయుద్ధంలో ఓడించినవాడు, ఆ శంకరుణ్ణి ఆనందింపచేసినవాడు, నాకు అత్యంత ప్రియతముడు. అతనికి ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు నా దగ్గర. ఇంకా చెప్తున్నాడు ఆయన, నా భార్యనైనా ఇచ్చేస్తాను, నా బిడ్డలనైనా ఇచ్చేస్తా ఆయన అడిగితే. అటువంటి వాడే ఎప్పుడు నువ్వు అడిగినట్టు ఎప్పుడు అడగలా ఇలా నా చక్రాన్ని. బ్రహ్మచర్యం మహద్ఘోరం తీద్వా వార్షికం హిమోత్పార్శ్వమాస్తాయ యోమయా తపసార్జిత సమానవ్రతచారిణ్యాం రుక్మిణ్యాం యోన్వజాయత. సనత్కుమార తేజస్వి ప్రద్యుమ్నో నామ మే సుధ తేనాహ్యేతన్మహద్దివ్యం చక్రమప్రతిమం రణే న ప్రార్థితమభూన్మడ ఎదిదం ప్రార్థితం త్వయా. మూర్ఖుడా, నేను 12 సంవత్సరాలు ఘోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాను. రుక్మిణి కూడా నాతో సమానంగా చేసింది, ఆ వ్రతాన్ని పాటించింది. మా ఇద్దరికీ పుట్టినవాడు ప్రద్యుమ్నుడు. సనత్కుమారుడే ప్రద్యుమ్నుడిగా నాకు పుట్టాడు. అటువంటి ఆ ప్రద్యుమ్నుడు కూడా ఈ దివ్య చక్రాన్ని ఎప్పుడూ అడగలే. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. రామేణాతి బలేనైతనోక్త పూర్వం కదాచన నగదేన సాంబేన యదిదం ప్రార్థితం త్వయా. అత్యంత బలశాలి అయిన బలరాముడు కూడా ఈ చక్రాన్ని ఎప్పుడూ అడగలే నాకిమ్మని. అలానే నీవు అడిగినట్లుగా గదుడు సాంబుడు కూడా అడగలే. ద్వారకావాసి భిశ్చైన్యై కృష్ణంధక మహారథై నోక్త పూర్వమిదం జాతు యదిదం ప్రార్థితం త్వయా. ద్వారకలో నివసించే వృష్ణి అంధక వంశాలకు చెందిన మహారథులు కూడా ఎప్పుడు ఇలా అడగలే. ఇప్పుడు నువ్వు దాన్ని కోరావు.
నువ్వు భారతాచార్యపుత్రస్వం మానితే సర్వయాదవై చక్రేణ నిద్రాం శ్రేష్ఠ కన్నుతాత యూత్సుసే భరత కుల దీపకులకు ఆచార్యుడైన ద్రోణుడి కుమారుడు నువ్వు. మేమందరం గౌరవించేవాడివి. అసలు చెప్పు, ఈ చక్రంతో ఎవరితో పోరాడాలనుకుంటున్నావు? ఏవముక్తో మయా ద్రౌణి మామిదం ప్రత్యువాచ ప్రయుజ్య భవతే పూజాం యోచనే కృష్ణత్వయా సహ ప్రార్థితంతే మయా చక్రం దేవదానవ పూజితం అజేహస్యామితి విభో సత్యమే తద్బ్రవీమితి. నేను అలా అడగానే అశ్వత్థామ నాతో అన్నాడు, కృష్ణ నిన్ను పూజించి నీతోనే యుద్ధం చేయాలనుకున్నానయ్యా, కాబట్టి నేను ఈ చక్రాన్ని అడిగాను. ఇది సత్యం. తత్వోహం దుర్లభం కామం అనవాహస్యైవ కేశవ ప్రతియాస్యామి గోవిందా శివేనాభివదస్వమ. దుర్లభమైన ఈ కోరిక నీ ద్వారా తీరకుండానే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. గోవిందా, నాకు శుభం కలగాలని చెప్పవయ్యా. ఏతత్ సుఖీమం భీమానాం వృషభేన త్వయా ధృతం చక్రమ ప్రతి చక్రేణ భువి నాణ్యో విపద్యతే. ఇది భీకరమైన చక్రం, నువ్వు భయానక వీరుల్లో మేటివి, దీన్ని నువ్వు ధరించావు. మరెవ్వరి దగ్గర ఇటువంటి చక్రం లేదు, ఈ లోకంలో మరెవ్వరు కూడా దీన్ని ఎత్తలేరు అన్నాడు అశ్వత్థామ. ఏతావదుత్వా ద్రౌణీర్మాం యుగ్యావస్వాంధ్రాని చ ఆదాయోపమయో కార్యరత్నాని వివిధాని చ. నాతో అలా పలికి అశ్వత్థామ రథానికి పూంచదగిన గుర్రాలని ధరాన్ని వివిధ రత్నాలని తీసుకొని వెళ్ళిపోయాడు. స సంరంభీ దురాత్మా చపల క్రూర ఏవ చ వేదశాస్త్రం బ్రహ్మశిర తస్మాద్ రక్షో వృకోదర. అశ్వత్థామ పరమ కోపిష్టి. అర్జున, దురాత్ముడు, చపలుడు, క్రూరుడు, బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి భీముని కాపాడాలయ్యా అన్నాడు కృష్ణుడు అర్జునుడితోటి. ఇది శ్రీ మహాభారతి సౌప్తిక పర్వని ఐశిక పర్వని యుధిష్ఠిర కృష్ణ సంవాదే ద్వాదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 12వ అధ్యాయం 13వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమీశ గోబ్రాహ్మణేభ్య సోమస్త్రించన్ లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం. సాయి కృష్ణ.